దావీదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునితో నువ్వు ముందు చెక్కబడాలి. నీ అంతరంగము చెక్కబడాలి. నీ ఆలోచన విధానము మలచబడాలి. టోటల్గా నీ వ్యక్తిత్వం మారిపోవాలి. ఉత్తమ గురువు దగ్గర కూర్చుంటే ప్రయోజనం లేదు. ఉత్తమ గురువు ఇక్కడ ఎందుకున్నాడంటే నిన్ను విశ్వగురువు దగ్గర కూర్చోబెట్టడానికి. నేను పరమ కుమ్మరిని కాదు, కుమ్మరి వాని సారె మీదికి నువ్వు వెళ్ళే దారి చూపించేవాడిని. నీ షేపులు ఎప్పుడు మారిపోతాయి, నీ అంతరంగ పురుషుని షేప్ ఎప్పుడు మారిపోద్దంటే నా బోధలు విని నువ్వు పరమ కుమ్మరి వాడైన యేసయ్య సారె మీదికి ఎక్కాలి. ఇక్కడ ఎంతసేపు నా బోధ విన్నా నువ్వు జిగటమంటే ముద్దవే కానీ ఒక పాత్రవు కాదు. మట్టి ముద్దలాగే ఉంటుంది. 100 సంవత్సరాలు నా బోధ విన్నా, 100 సంవత్సరాలు నా బోధ విన్నా మట్టి ముద్దవే నువ్వు. పరమ కుమ్మరి అయిన యేసయ్య సారి మీదకి ఎక్కితే ఆయన చేతులు నీ మీదకి వచ్చి నిన్ను సరైన పాత్రగా మలచటం ఆయన ప్రారంభిస్తాడు. ఆ సారె మీదికి దారి చూపడానికి నేనున్నాను. అంతేగాని అయ్యగారి ముందు కూర్చున్నాము చాలు అనుకున్న వాళ్ళు ఎవరికి షేపులు, అంతరంగపు షేపులు మారవు. అంతరంగ పురుషుని ఆకారం మారదు, మనస్సు మారదు, రూపాంతరం చెందరు. యు ఆర్ సిట్టింగ్ బిఫోర్ ఎ గుడ్ ప్రీచర్ దట్ డజంట్ హెల్ప్ యూ ఎట్ ఆల్ ఇన్ ఎనీ వే. ఒక మంచి బోధకుడు అంటే ఒక్కొక్కరి టేస్ట్, ఒక్కొక్కరికి అభిరుచిని బట్టి భాషా జ్ఞానము, తర్కము, బోధనా విధానము, ఉపన్యాస ధోరణి చాలా బాగుంది అనుకొని వచ్చి కూర్చుంటారు. తర్వాత ఏంటి మరి? సంఘానికి వచ్చి కూర్చుంటారు. తర్వాత ఏమైందండి? ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మన పనులు మనం చేసుకున్నాం. అలాగ 30 ఏళ్ళైనా, 40 ఏళ్ళైనా, 100 ఏళ్ళైనా మట్టి ముద్దగానే వస్తావు, మట్టి ముద్దగానే వెళ్తావు. అలా ఉంటే ఎప్పటికీ నువ్వు ఒక దావీదువు కాలేవు, ఫినెహాసువు కాలేవు, ఎలియావు కాలేవు. ఇది నీ పర్సనల్ రెస్పాన్సిబిలిటీ, నీ వ్యక్తిగత బాధ్యత. నీ బ్రతుకు నీవే మలుచుకోవాలి. నువ్వు సారె మీదికి ఎక్కాలి. ఉపవాసం ఉండి ఎన్నో అడుగుతున్నాను దేవుణ్ణి,